ఇప్పుడు మీ ముందు నిద్ర లెగిస్తే తను చేసింది బయట పడుతుందని చెప్పి తల దించుకోవాల్సి వస్తుందని చెప్పి నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు. ఎవరిది నటనో ఎవరిది మోసమో తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాను. ఎస్ఐ గారు, మా వాణ్ణి తీసుకెళ్తాను, కొంచెం సాయం పట్టండి. ఆగండి. మీ అబ్బాయిని తీసుకుని వెళ్తారా? తీసుకెళ్ళండి, కానీ నా పరిస్థితి ఏంటో చెప్పి వెళ్ళండి. నాకు న్యాయం చేసి మీరు తీసుకువెళ్ళండి. ఏమని నువ్వు న్యాయం అడుగుతావో నాకు బాగా తెలుసు. థ్యాంక్స్ అండి, నేను చెప్పకుండా మీకు అర్థమైంది. మీ అబ్బాయికి నాకు పెళ్లి చేస్తానని మాట ఇచ్చి మీ అబ్బాయిని తీసుకువెళ్ళండి. మీరు మాట ఇస్తే ఇచ్చిన మాట తప్పరు అని నాకు బాగా తెలుసు. నీకు దర్శన్కి పెళ్ళా? ఆల్రెడీ దర్శన్కి శరణ్యతో పెళ్లి ఫిక్స్ అయింది, ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. అది నీకు తెలుసు కదా. అక్కడ మాటలు మాత్రమే జరిగాయి, కానీ ఇక్కడ ఎస్ఐ గారు, ఈ అమ్మాయి కావాలనే దర్శన్ని ఇరికించాలని చూస్తోంది. తన మాటలు మీరు నమ్మకండి. తన వల్లే నీ జీవితం నాశనం అయిపోయింది అంటున్నావు. అసలు తనతో ఇక్కడి వరకు ఎందుకు వచ్చావమ్మా? ఎందుకొచ్చావు అంటే పరిచయం ఉంది కాబట్టి వచ్చాను. తనిలా చేస్తాడని ఊహించలేక నమ్మి వచ్చాను సార్. నమ్మి రావడం నా తప్పే, ఒప్పుకుంటాను. కానీ నమ్మి వచ్చిన నన్ను ఇలా చేయడం తప్పు కాదా? నా జీవితం నాశనం చేసిన వాళ్ళ అబ్బాయితో నాకు పెళ్లి చేయమని మాట ఇవ్వమంటుంటే ఇవ్వను అంటుంది. ఈవిడది తప్పు కదా? వేరే ఎవరైనా నా ప్లేస్ లో ఉంటే కంప్లైంట్ ఇస్తే మీరు యాక్షన్ తీసుకోరా? బయట వాళ్ళకైతే ఓ చట్టం, ఆనంద భైరవి గారి అబ్బాయి అయితే ఒక చట్టమా? చట్టాన్ని కాపాడే బాధ్యత గల వ్యక్తులుగా మీరు నాకు న్యాయం చేయాలి. దర్శన్తో నాకు పెళ్లి చేస్తానని ఈవిడతో మాట ఇప్పించండి. లేదంటే ఏం చేస్తావు? ప్రెస్ ని పిలుస్తాను. మీ అబ్బాయి చేసిన దారుణాన్ని, మీరు చేస్తున్న అన్యాయాన్ని సొసైటీ మొత్తం తెలిసేలా చేస్తాను. ఏంటి, బెదిరిస్తున్నావా? కాదు, చేసి చూపిస్తాను. వద్దు మేడం. ప్రెస్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు, నేను మాట్లాడతాను. మేడం, మీతో ఒకసారి మాట్లాడాలి. అది కాదు సార్. ఒకసారి రండి మేడం. మేడం, ఇక్కడ పరిస్థితులు, పరిసరాలని చూస్తుంటే ఆ అమ్మాయి చెప్తుందే నిజమనిపిస్తుంది. లేదెస్ఐ గారు, ఇదంతా అమ్మాయి ప్లాన్. యాక్చువల్గా తను మా అబ్బాయిని ఇష్టపడింది.
పెళ్లి చేసుకుని మా ఇంటికి కోడలు కావాలి అనుకుంది. తన మైండ్ సెట్ తెలుసుకుని నేను ఒప్పుకోలేదు. మా వాడికి వేరే అమ్మాయితో పెళ్లి కూడా ఫిక్స్ చేశాను. ఎలాగైనా దక్కించుకోవాలని, తన పంతం నెగ్గించుకోవాలని ఇదంతా ప్లాన్ చేసింది. పోనీ మీరు చెప్పిందే నిజమనుకుందాం మేడం, కానీ ఆ అమ్మాయిది కన్నింగ్ నేచర్ అని ఇప్పుడు ఎలా ప్రూవ్ చేయగలం? ఇప్పుడు మీడియా వాళ్ళొస్తే మీ మాటలు నమ్ముతారా? ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయి మాటలు నమ్ముతారా? ఈ విషయం ప్రెస్కు తెలిస్తే రేపటి నుంచి పేపర్లో ఇష్టం వచ్చినట్టు రాస్తారు మేడం. టీవీలో ఎవరికి తోచినట్టు వాళ్ళు డిబేట్లు పెట్టి మాట్లాడతారు. దాని తర్వాత ఏమవుతుందో మీకు నేను చెప్పక్కర్లేదు. నిజంగా తప్పు జరిగిందా లేదా మీరు చెప్తున్నట్లే మీ అబ్బాయిని ఆ అమ్మాయి ట్రాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చింది అనేది తెలియాలి అంటే కొంత టైం పడుతుంది. అంతవరకు తనని మీరు కంట్రోల్ చేయడం తప్ప వేరే దారే లేదు. ఏం నిర్ణయం తీసుకున్నారు? మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తానని మాటిస్తారా? ప్రెస్కి ఫోన్ చేయమంటారా? కానిస్టేబుల్స్ ఎవరు వచ్చినట్టున్నారు చూడండి. ఆగండి, నేను చూస్తాను. నువ్వు ఇక్కడికొచ్చావేంటమ్మా?
అది మీరు ఫోన్ కారులో మర్చిపోయారు. చాలా కాల్స్ వస్తున్నాయి. ఇంపార్టెంట్ అయి ఉంటుంది కదా అని మీకు ఫోన్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. సరే, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. అత్తయ్య, ఆ, ఆయన ఉన్నారా? ఉన్నాడమ్మా. నిన్ను రెస్టారెంట్ దగ్గర వదిలేసి వచ్చినందుకు నేను బాగా తిట్టాను. కాకపోతే యుఎస్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ సడన్గా వచ్చారంట. నెక్స్ట్ ఫ్లైట్కి వాళ్ళు వెళ్ళిపోవాలి, ఫ్లైట్కి టైం అయిపోతుంది అంటే తప్పక వెంటనే ఇక్కడికి వచ్చాడంట. అవునా? ఆయనతో ఒకసారి ఆ, ఆ, ఇప్పుడొద్దమ్మా. తను వాళ్ళతో మీటింగ్లో ఉన్నాడు. అయిపోయిన తర్వాత నేను తీసుకొస్తాను. నువ్వు ఇంటికెళ్ళు. సరే అత్తయ్య. ఆ, ఏంటి, మీరు ఎంచుకున్న కోడలు వచ్చిందనుకుంటా లోపలికి తీసుకుని రావాల్సింది. మీ అబ్బాయి నిర్ణయించుకున్న కోడలు ఎవరో తెలిసేది. మాటివ్వండి. ఎస్ఐ గారు, ఈ స్ట్రిప్ ఏంటో చూడండి. ఇవి స్లీపింగ్ పిల్స్ మేడం. ఒక మనిషికి మత్తు మందిచ్చి సొంతం చేసుకోవాలి అనుకుంటే
దాన్ని ఏమంటారు ఎస్ఐ గారు? అది చాలా పెద్ద క్రైమ్ మేడం. అలా చేశారని రుజువు చేస్తే మినిమం 6 to 7 years లోపలే వేసేయచ్చు. అయితే తనని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. వాట్ డూ యు మీన్? నన్ను అరెస్ట్ చేయడం ఏంటి? నేనేం చేశాను? నా కొడుకుని నీ సొంతం చేసుకోవాలి అనే దురుద్దేశంతో దర్శన్ని ఇక్కడికి తీసుకొచ్చి స్లీపింగ్ పిల్స్ కలిపిన జ్యూస్ తనతో తాగించి దర్శన్కి నాకు పెళ్లి చెయ్యాల్సిందే, లేకపోతే అల్లరి చేస్తాను అని నన్ను బ్లాక్మెయిల్ చేసినందుకు నిన్ను అరెస్ట్ చేయిస్తాను. అబద్ధం, అబద్ధం. నేనే స్లీపింగ్ పిల్స్ కలపలేదు. ఈ స్ట్రిప్ ఇక్కడికెందుకు వచ్చింది? హాల్లో ఒకే గ్లాస్ ఎందుకుంది? ఈ పిల్స్ జ్యూస్ వాడితో తాగించి స్పృహలేని స్థితిలో వాడుంటే నువ్వు వద్దు అన్నవాడు నీ జీవితాన్ని నాశనం చేశాడా? ఆ గ్లాస్ లో జ్యూస్ నేను తాగాను. ఆ గ్లాస్ని ఫారెన్సిక్కి పంపిస్తే నిజాలు అవే బయటపడతాయి. మాట్లాడవేంటమ్మా? ఈ స్లీపింగ్ పిల్స్ ఇక్కడికి ఎలా వచ్చాయి? ప్రెస్ని పిలుస్తాను అన్నావుగా, ఇప్పుడు పిలువు. ఈ స్లీపింగ్ స్ట్రిప్స్ ని, ఈ పిల్స్ ని చూపిస్తాను. తనున్న కండిషన్ ని చూపిస్తాను. ఎస్ఐ గారు, తను వాంటెడ్లీ ఇలా చేసింది. మా వాణ్ణి పెళ్లి చేసుకుని నా ఆస్తికి వారసురాలవ్వాలని చూసింది. కాదు అంటే వాణ్ణి చంపేయాలని నిర్ణయించుకునే నా కొడుకుని ఇక్కడికి తీసుకొచ్చింది. అటెంప్టివ్ మర్డర్ కేసు కింద తినని బుక్ చేయండి. నేను కంప్లైంట్ రాసిస్తాను. మా దర్శన్తో కూడా సంతకం పెట్టిస్తాను. మీ అబ్బాయి కూడా సంతకం పెడితే సరాసరి ఇటు నుంచి జైలుకే మేడం. కానిస్టేబుల్స్, అరెస్ట్ చేయండి. వద్దు, వద్దు. నేను తనని చంపాలనుకోలేదు. అవన్నీ ఇక్కడ కాదు, స్టేషన్కి వచ్చాక మాట్లాడుకుందాం. మేము ఇవ్వాల్సింది ఇచ్చిన తర్వాత అడుగుతాం, అప్పుడు చెబుదు గాని. పద. కానిస్టేబుల్, అరెస్ట్ చేయండి. ప్లీజ్ అండి, నేను చెప్పేది వినండి. నేను దర్శన్ని చంపాలనుకోలేదు. తనతో కలిసి బతకాలనుకున్నాను. ఎస్ఐ గారు, నేను దర్శన్ ప్రేమించుకున్నాం. అది మాత్రం నిజం. ఇద్దరం పెళ్లి చేసుకొని లైఫ్ షేర్ చేసుకోవాలి అనుకున్నాం. కానీ ఈవిడది అర్థం చేసుకోకుండా దర్శన్కి వేరే పెళ్లి ఫిక్స్ చేసింది. ఈవిడ మాటని కాదనలేక తన ప్రేమను చంపుకొని ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. కావాలంటే దర్శన్ లేచిన తర్వాత అతన్ని అడగండి. ఎవరు ఏమనుకున్నారో, ఎందుకు పెళ్లికి ఒప్పుకున్నారో, తనేంటో నువ్వేంటో కూడా నాకు తెలుసు. నువ్వేంటో నాకు తెలుసు కాబట్టే వద్దు అన్నాను. దర్శన్కి శరణ్యతో పెళ్లి ఫిక్స్ చేశాను. ఇంత చేసినా ఆడపిల్లవి అని ఒక్క కారణంతో నిన్ను వదిలేస్తున్నాను. ఇంకెప్పుడైనా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసినా, నా బిడ్డ జోలికి వచ్చినా
మళ్ళీ నా కంటికి కనిపించకూడదు. మ్మ్.